ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్లో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారరీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూడాలి. ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి, ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశి ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం. వృషభంలో గురువు, మీనంలో రాహు, కుంభంలో శని, కన్యలో కేతు, మిథున కర్కాటక రాశిలో కుజుడు, కన్యాతుల రాశుల్లో రవి బుధుల యొక్క సంచారం, తుల వృశ్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు, కొంతమందికి చెడ్డ ఫలితాలు, శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం. గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ రాశిని బట్టి మన నిర్ణయం చేయబడి ఉంటుంది. అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రమం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేస్తే, వృషభ రాశి వాళ్ళకి జన్మంలో గురువు, లాభంలో రాహు, అలానే ఇక్కడ ద్వితీయ తృతీయాల్లో కుజుడు యొక్క సంచారం, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, పంచమ స్థానంలో షష్టమంలో రవి బుధుల యొక్క సంచారం, అలానే శుక్రుడు యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టే శుక్రుడు తులా వృశ్చిక రాశుల్లో ఉంటాడు. అంటే 6వ స్థానంలో 7వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు కొంత అనుకూలంగా ఉండి వాహనాల మీద తిరగటం, లగ్జరీగా వెళ్ళటం, ధనాదాయం బాగా పెరగటము, అనుకూలమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అంటే వివాహానికి సంబంధించిన శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఒక రకంగా 1-2 సంబంధాలు తప్పిపోయి కూడా వివాహ సమస్యలు అనేవి తీరిపోయే అవకాశం ఉంటాయి. కుటుంబ పరంగా కానీ కుటుంబ సమస్యలు కానీ ఇబ్బందులు లేకుండా చక్కగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గతంలో ఏదైతే చికాకులు ఉంటాయో ఆ చికాకులన్నీ కూడా తగ్గుతాయి. కుటుంబ పరంగా ఇబ్బందులు తగ్గిపోయి అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రుడు వీళ్ళకి మేలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు రాహు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే లాభస్థానంలో రాహు ఉంటాడు. లాభంలో రావటం వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కడైతే మనకి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా వచ్చి డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళకు ఆ దేశంలో ఉద్యోగం రావటము, ఆ దేశంలో రెస్టారెంట్లు, తర్వాత ఒక న్యూ బిజినెస్, ఇలాంటివన్నీ కూడా కొత్త తరహాలో ఉండే బిజినెస్లన్నీ కూడా విదేశాల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు. అంటే హోటల్స్, రెస్టారెంట్ ఇలాంటివన్నీ కూడా ప్రారంభం చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే రాహు వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంటే రాహు గ్రహం బాగుంది. దానితో పాటు శుక్రగ్రహం బాగుంది. అలానే రవి బుధుల యొక్క రవి కన్యాతులలో మారుతున్నారు. అంటే పంచమ స్థానంలో ఏదైతే రవి బుధులు ఉంటారో అప్పుడు బాగుండదు, కానీ 6వ స్థానంలో రవి బుధులు ఉంటే బాగుంటారు. అంటే అక్టోబర్ మధ్య దగ్గర నుంచి అంటే 2 వారాలు, అంటే చివరి 2 వారాల్లో బుధుడు బాగుంటాడు. చివరి 2 వారాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అంటే 15వ తారీఖు నుంచి అక్టోబర్ 15 నుంచి 30 వరకు వాళ్ళకి బాగుంటుంది. బాగున్నప్పుడు ఏమిటి, వాళ్ళకు అనుకూలమైన స్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయండి. మొదటి 15 రోజులు ఎప్పుడు కూడా వ్యాపారాన్ని ప్రారంభం చేయకూడదు. వీళ్ళకి రవి బుధుల యొక్క అనుకూలత లేదు కాబట్టి తర్వాత రోజుల్లో వీళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. ఎందుకంటే కుజుడు బాగలేదు కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా అభద్రతాభావం, అతివేగం అనేది పనికిరాదు. అలానే విద్యార్థులు కూడా చదువు పట్ల బాగా ఆసక్తి చూపించుకొని ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు కూడా ఉన్నతమైన ఆలోచనలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత పంచమ స్థానంలో కేతు ఉండటం వల్ల కూడా సంతానపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సంతాన డెవలప్మెంట్ కానీ శత్రులు మిత్రులతోటి చాలా జాగ్రత్త వివరించి లౌకిక జ్ఞానంతో ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చెబుతున్నాం. ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, గురువారం రోజున
గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమత త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, అలానే శుక్రవారం రోజున అమ్మవారు, అలానే బుధవారం రోజున నారాయణాయుధ్యే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుత్యం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి 3 శ్లోకాలు ఉన్నాయి. అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, అలానే రవి కుజ శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన, అంగారకుడి యొక్క ఆరాధన, శని యొక్క ఆరాధన చేయాలి. శనికి ఏం చేయాలి? ఓం నమః పంచాక్షరి చేసుకోండి, చిన్న సింపుల్ రెమెడీ. కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారకాయుద్ధే శక్తి చేస్తాయి ధీమే తన్నో భౌమో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కందులు దానం చేయండి. సూర్యుడికి వచ్చేటప్పటికల్లా రవికి సూర్య నమస్కారాలు చేయండి. అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ 3 చేయాల్సిందే. ధనం కలిసి రావట్లేదు గురువు గారండి, నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవండి. ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం కుబేరాయ నమః అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి. అలానే వివాహం కావట్లేదు, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయన విద్య కన్యాకుమార ధీమే తన్నో దుర్గ ప్రచోదయాత్ అనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది. అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి. బుధవారం కానీ హస్తా నక్షత్రం రోజున కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి. వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది, ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి. ఓం గం గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే, మామూలు అష్టోత్తరం అవసరం లేదు. గం గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున హస్తా నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి. అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా, ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్, లేకపోతే ఓం సూర్యాయ నమః, లేకపోతే ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమిధలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆజ్యంతో నెయ్యితో హోమం చేయండి ఆదివారం రోజున. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి. ఎలా ఆరాధన చేయాలి? ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున. ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి విద్యార్థులు ఎలా చేయాలి? విద్యార్థులకి చదువులో వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వతీదేవి యొక్క ప్రార్థన, శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు కూడా భగవంతుడి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు.